అధికారంలో ఉన్నా లేకున్నా అందరికి కూడా రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. సమాజంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాంగంలో ఏవైతే హక్కులు ఉన్నాయో అదేవిధంగా సమాజంలో ఉన్నటువంటి ధనికులకు కూడా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులకు కానీ అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కానీ ఇండ్లలో పనిచేస్తున్నటువంటి ఇంటి పని కార్మికులు కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ బండ కొట్టుకునేటువంటి పేదలు కానీ అందరికి కూడా రాజ్యాంగం కొన్ని హక్కులు కల్పించింది. అదే డిగ్నిటీ ఆఫ్ లేబర్, డిగ్నిటీ ఆఫ్ లివింగ్, ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు, ఆత్మగౌరవం జీవించే హక్కు. రాజ్యాంగం కూడా అందరికీ తాగునీరు సాగునీరుతో పాటు కావలసినటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఎక్కడైతే నివాసం ఉంటారో అది గుడిసెలు అనుకోండి, పెద్ద భవంతులు అనుకోండి, పట్టణాలు అనుకోండి, పల్లెటూర్లు అనుకోండి, ఆ ప్రాంతాలలో ప్రభుత్వం చేయవలసినటువంటి బాధ్యత మౌలిక సదుపాయాలు కల్పించాలి. కానీ దురదృష్టవశాత్తు 2.5 ఏళ్లలో అనేక ప్రాంతాలలో ప్రజాపాలన అని చెప్పి 420 హామీలు అమలు చేస్తామని చెప్పి 6 గ్యారంటీలు అని చెప్పి మాయమాటలు చెప్పి పేదల ఓట్లు దండుకొని గత 2.5 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ప్రజాపాలన అని చెప్పి ప్రతీకార పాలన చేస్తున్నారు. ఈరోజు 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను నిజం చేసినటువంటి తెలంగాణ జాతిపిత, తెలంగాణ సాధకుడు, తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసినటువంటి గొప్ప మేధావి, నిస్వార్థంగా నిజాయితీగా నిబద్ధతతోని తెలంగాణను అన్ని రకాలుగా గాంధీ మార్గంలో సాధించి అంబేద్కర్ గారి ఆలోచన విధానంతోని తెలంగాణను సాధించడమే కాకుండా 10 ఏళ్ల పాలనలో అంబేద్కర్ గారి ఆలోచనలు దళితులను ధనవంతులు చేయాలని చెప్పి దళిత బంధు, మైనార్టీలను కేవలం ఓట్ బ్యాంక్గా గత స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉపయోగించుకున్నటువంటి కొన్ని పార్టీలకు భిన్నంగా వారికి విలువలతో కూడినటువంటి విద్యను బ్రహ్మాండంగా పౌష్టికాహారం అందిస్తూ హాస్టల్ ఏర్పాటు చేసి అనేక విద్యను అభ్యసించి ఉన్నత విద్య అభ్యసించడానికి కోసం కూడా విదేశాలలో చదివేదానికి కూడా మరి రుణాలు ఇచ్చి పేదవాళ్లను కూడా ధనికులు చేసినటువంటి గొప్ప ఆలోచన పరుడు కేసీఆర్ గారు. మరి 10 ఏళ్ల పాలన, ఆ పాలన చూస్తే ఈరోజు దళిత బంధు తీసుకున్నటువంటి పేదలను కూడా వ్యాపారం చేసుకోవద్దని చెప్పి వాళ్ళ సముదాయాలను కూడా కూల్చినటువంటి నీచమైనటువంటి నికృష్టమైనటువంటి అవగాహన లేక, రాజ్యాంగం పైన గౌరవం లేక, స్వార్థం కోసము మరి ఈరోజు దళితులను కూడా మరి అనేక రకాలుగా దూషిస్తూ మరి ఒక నీచమైన చర్యకు మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం. అందులో ఇక్కడ కూడా చూస్తున్నాం. ఈరోజు ఒక ప్రతినిధి అంటే ఎన్నికల వరకే రాజకీయం. నేను కూడా దేవుని అనుగ్రహంతో, ఇటువంటి పేదల నమ్మకంతో, ప్రజల అండదండలతోని, పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అనేక అంశాలను అమలు చేస్తా అని చెప్పి ఈరోజు నేను కూడా 4 సార్లు దేవుని అనుగ్రహంతో ప్రజలు తీర్పు ఇవ్వటం జరిగింది. ఎన్నడూ కూడా ప్రతీకార చర్యలకు పాల్పడలేదు. ప్రజలు అనేక మంది సమస్యలతో వచ్చిండ్రు, వాళ్ళని హేళన చేయలేదు. కానీ ఇక్కడ వింత ఏంటంటే గత 70-80 సంవత్సరాల నుంచి రౌతులు కొట్టుకుంటా చదువును చేసుకొని ఇక్కడ పెద్ద పెద్ద గుట్టలుండే, నేను పుట్టలేదు, వీరు పుట్టలేదు, రాజు పుట్టలేదు, అంతకన్నా ముందు నుంచి
ఇటువంటి వీళ్ళ తల్లిదండ్రుల నుంచి ఇక్కడ బండ కొట్టుకుంటా చదును చేసుకొని ఏదో నిలుచుకుంటానికి నీడ కోసము మరి ప్రభుత్వ పరంగా ఇచ్చినటువంటి పట్టాలలో నిర్మాణం చేసుకున్నాడు తప్ప, ఈరోజు దళితులు ఇక్కడ ఉండడు తప్ప, ఈరోజు పట్టాలు ఇస్తే గుంజుకున్నాడు. ఇది రాజ్యాంగంలో ఏ సూత్రం చెప్తుందని చెప్పి ఈరోజు అవగాహన లేని ప్రజాప్రతినిధులు అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఈరోజు గత 20 రోజుల నుంచి ఇక్కడ మున్సిపల్ అధికారులు వచ్చి నీళ్లు కట్ చేసి, ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చి కరెంటు కట్ చేస్తామని చెప్పి, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి బుల్డోజర్లతోని జేసీబీలతోని ఇక్కడ ఇల్లు కూల్ చేస్తామని భయభ్రాంతులకు గురి చేస్తే గత 20 రోజుల నుంచి కూడా పాపం కంటి మీద కొనుక్కు లేకుండా, తిన్నది కూడా ఉంటబట్టకుండా, నిద్రలు లేని హాతులు గడిపి మరి దిక్కు తోచకుండా కమిషనర్ దగ్గర పోయినరు, కలెక్టర్ దగ్గర పోయినరు. పాపం మాయమాటలు చెప్పి గెలిచినటువంటి అవగాహన లేని రాజేందర్ రెడ్డి దగ్గర కూడా పోతే ఇక వాళ్ళ మాటలనే మీరు వినాలి. నీళ్లు కట్ అయినాయి, మాకు న్యాయం చేయండి, నీళ్ళు ఇప్పియామంటే నీళ్ళే కట్ట కూడా. ఇంకా కొన్ని రోజులైతే ఇంకా కరెంటు కట్ చేయలేదా, కరెంటు కూడా కట్ అవుతుంది, ఇండ్లు కూడా కూల్స్తామన్నారు. నాయని నీకు ఎవరిచ్చింది అధికారం? ఏ రాజ్యాంగంలో ఉన్నది? రేవంత్ రాజ్యాంగంలో ఉండొచ్చు, రాజేందర్ రెడ్డి రాజ్యాంగంలో ఉండొచ్చు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో ఈ పేదల ఇండ్లు కూలగొడితే ఖబర్దార్ బిడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జనతా గ్యారేజ్ లాగా మా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. వాళ్ళు ఎంతో నమ్మకంతో వచ్చిండ్రు, వచ్చే ముందు కూడా చెప్పిండ్రు, మేము మాయ మాటలు చెప్పి కాంగ్రెస్కే వేసినాము, నీకేలే అన్నారు. ఈ వినయ్ భాస్కర్ కు పదవి ఉన్నా ప్రజలతోనే ఉంటాడు, పదవి లేకుండా ప్రజలతోనే ఉంటాడు, అధికారం ఉన్నా ప్రజలతోనే ఉంటారు, అధికారం లేకుండా కూడా ప్రజలతోనే ఉంటాడు. ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలకు, సమాజంలో ఉన్నటువంటి మైనార్టీ పేద బడుగు బలహీన వరకు అండగా ఉంటాడు వినయ్ భాస్కర్, బీఆర్ఎస్ పార్టీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు అన్ని అధికారుల చుట్టూ తిరిగినా కూడా న్యాయం కాకుంటే మా కార్యాలయానికి వస్తే వాళ్ళు చెప్పిండ్రు, మిమ్మల్ని ఓడగొట్టుకున్నాం, మీకు ఓటేయలేదు అన్నా కూడా నేను ఒకటే అన్నాను, ఎన్నికల వరకే రాజకీయం, కానీ ఎన్నికలు లేనప్పుడు ఏ పార్టీ వాళ్ళు వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా మా కార్యాలయానికి కానీ, మా దగ్గరికి కానీ, గులాబీ శ్రేణులకు కానీ, గులాబీ సైనికుల దగ్గర కానీ, గులాబీ లీడర్ల దగ్గరకు వస్తే ఖచ్చితంగా పేదవాళ్లకు ఖచ్చితంగా అండా ఉంటుందని చెప్పి మరి గత 10 రోజుల నుంచి కూడా మేము కూడా న్యాయస్థానాలను న్యాయం జరుగుతుందని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ను ఆశ్రయించి వారికి వీరి సమస్యలను కూడా వివరించి మరి మా ఎమ్మెల్సీ అయినటువంటి శ్రవణ్ గారితో మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్లతో చర్చించి వీళ్ళ 60-70 ఏళ్ల చరిత్ర అంతా కూడా రౌతు కొట్టుకున్నటువంటి ప్రాంతం సర్వే నెంబర్ 757 సర్వే నెంబర్లో 4 ఎకరాలు వీళ్ళ గతంలో 155 మందికి మరి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలలో ఉన్నది 3 ఏళ్లలో మీరు ఇండ్లు నిర్మాణం చేసుకోకుంటే ఖచ్చితంగా తీసుకుంటామన్న, మేము దాన్ని గౌరవిస్తున్నాం. కానీ కొంతమంది ఇండ్లు కట్టుకోలేదు, 4 ఎకరాలు తీసుకున్నారు. ఆ తీసుకున్నటువంటి ఎకరాలలో కూడా ప్రభుత్వ స్థలం పేదవానికి చెందుతలేదు, కానీ అధికారులు వత్తాస్ బారుకుంటున్నటువంటి అధికార పార్టీ నాయకులకు, వ్యాపార సంస్థలకు, వ్యాపారవేత్తలకు మాత్రం అప్పనంగా ప్రభుత్వ స్థలాల్లో అంటగడుతున్నారు, దోసుకదిండనే వాళ్ళకి చెప్తున్నారు. కానీ పేదలు కాయ కష్టం చేసి రక్తంను దారబోసి రౌతులను కొట్టుకొని చదువును చేసుకొని నిల్చునేదానికి ఉండేదానికి నీడనిచ్చే ఇండ్లు మాత్రం ఇవ్వరట.
155 మంది ఉంటే ఈరోజు 55 మంది ఇక్కడ మీరు మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఇక్కడ ఇండ్లు లేవట, ఆక్రమించుకున్నారట. ఈరోజు అన్ని అబద్ధాలు కూడా కలెక్టర్లకు చెప్పి కమిషనర్లకు చెప్పి ఈరోజు ఇండ్లు కూల్చే ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు ఆ దేవుని అనుగ్రహంతో న్యాయం గెలిచిందని భావిస్తున్నాం. నిన్న మానవ హక్కుల కమిషన్ దగ్గరికి పోవటం జరిగింది. గౌరవ పెద్దలు డాక్టర్ జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారు ఈ కమిషన్కు చైర్మన్, వారి దగ్గర 2 గంటల పాటు సుదీర్ఘంగా స్వయంగా వీళ్ళతోనే ఇంటరాక్ట్ అయ్యి వారే స్వయంగా మరి వీరి పరిస్థితులు చూసి విని దయదలిచి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి ఆర్డర్ ఇచ్చినందుకు మరి తెలంగాణ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయినటువంటి జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారికి మా పేదల పక్షాన వారికి కృతజ్ఞత తెలియజేస్తాం. ఇదే కాకుండా గత 20 రోజుల నుంచి బిక్కు అంటుంటే స్వేరోస్ సంస్థ వారు ఇక్కడకు రావటం జరిగింది. స్వేరోస్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారు వచ్చి వీరికి ధైర్యం చెప్పడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. ధర్మ సమాజ్ పార్టీ కార్యకర్తలు వచ్చి వీరికి మరి మద్దతు తెలపడం జరిగింది. వారికి కృతజ్ఞతలు. ఏబిఎస్ వాళ్ళు వచ్చిండ్రు, వీరికి మద్దతు తెలిపినరు, వారికి కృతజ్ఞతలు. మాల సంక్షేమం వాళ్ళు వచ్చిండ్రు, వారికి కృతజ్ఞతలు. తెలంగాణ ఎంఏఆర్ పిఎస్ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకి కృతజ్ఞతలు. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ వాళ్ళు వచ్చిండ్రు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా గత కొన్ని రోజుల నుంచి కూడా మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ప్రదీప్ గారు, మనోజ్ గారు, సదాంత్ గారు, మరి అనేక మంది, దశరథ్ గారు, జయరామ్ గారు, ఆటో సంఘం వాళ్ళు వచ్చిండ్రు, మన తెలంగాణ ఆటో సంఘం వాళ్ళు వచ్చిండ్రు, అనేక సహకార సంఘాలు వచ్చినాయి, త్రిచక్ర ఆటో సహకార సంఘం వాళ్ళు వచ్చిండ్రు. మరి వీళ్ళ దయనీయమైనట్టు పరిస్థితి చేసి చూసి మేము అండగా ఉంటామని చెప్పి మనోధైర్యం చెప్పి వారికి అండగా నిలిచినటువంటి మరి అందరికి కూడా, ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ వారికి కూడా, నిన్న నా వెంట వచ్చినటువంటి మా శ్రవణ్ కుమార్ గారికి కానీ, మా పార్టీ ఎమ్మెల్సీలకు కానీ, ఎమ్మెల్యేలకు కానీ వారికి కూడా కృతజ్ఞతలు. ప్రత్యేకించి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మొన్న ఈ జిల్లాకు వచ్చినప్పుడు వారిని వ్యక్తిగతంగా వీళ్ళు కలిస్తే వారు భరోసా ఇవ్వడమే కాకుండా న్యాయవాదులను మీకు ఖచ్చితంగా అండగా ఉండే విధంగా చేస్తా అని చెప్పి వారు కూడా ప్రత్యేక చొరవ చూపినందుకు వారికి కూడా మా దళితుల పక్షాన మరి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మరి ఈరోజు హ్యూమన్ రైట్స్ వారు అందరికి కూడా మీకు కాపీలు ఇస్తాను. వారికి ఒక బ్రహ్మాండమైనటువంటి ఆర్డర్స్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్ గారికి, ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ హన్మకొండ డిస్ట్రిక్ట్, ద కమిషనర్ గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ ద చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఆర్ రికమెండెడ్ టు ఎన్ష్యూర్ continuous water supply and electricity supply to the houses and huts of the complaints. అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చిందో వాళ్ళందరికీ కూడా నిరంతరంగా విద్యుత్ సరఫరా జరగాలి, నీళ్ల సరఫరా జరగాలి, ఏ మున్సిపల్ అధికారి కూడా ఇక్కడ రావద్దు, ఇండ్లు కూలగొట్టొద్దు, నోటీసులు ఇవ్వద్దు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎవరైతే నీళ్లు కట్ చేసిండ్రో ఇమ్మీడియట్ గా నీళ్లు ఇవ్వాలని చెప్పింది. నీళ్లు వచ్చినాయమ్మా? వచ్చినందుకు కమిషనర్ గారి మాట విన్నందుకు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ గారు కానీ అధికారులకు కూడా వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకా ఒక అడుగు ముందుకేసి ఫర్దర్ ద చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తెలంగాణ are recommended to monitor the situation closely and ensure that the interim recommendation made above are duly compiled with the officials concerned. అంటే ఇక్కడికే వారు ఊకోలేదు. డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ తెలంగాణ స్టేట్ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కాపీలన్నీ కూడా మీకు ఇస్తా. ఎందుకంటే కొంతమంది కొన్ని పార్టీ నాయకులు ఇక్కడికి వచ్చి ప్రలోభాలకు గురి చేయడమే కాకుండా అసాంఘిక శక్తులను పిలిచి రాత్రిపూట ముసలి అనకుండా, మైల అనకుండా బయటికి పిలిచి తాగొచ్చి బెదిరించి గుడిసెలు తీయకుంటే మరి
ఇబ్బందులు పడతారని చెప్పి కూడా హెచ్చరిస్తున్నారు. నేను చెప్తున్నా ఈ వేదిక ద్వారా నా 20 ఏళ్ల ప్రజాప్రతినిధిగా నే అధికారులు ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారిని కూడా ఒత్తిడి చేయలేదు, ఏ ఒక్క పోలీస్ అధికారి పైన జులుం చూపెట్టలేదు. మరి ఈ సందర్భంగా నేను అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఎందుకంటే మీకు ఇంత అతి ఉత్సాహము? 2.5 సంవత్సరాలు గడిచింది. ఈ వన్ టైం ఎమ్మెల్యే అడ్డిమారు గుడ్డి దెబ్బగానికి 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇక ఎంతో గొప్ప గొప్ప మాట్లాడతారంటే నోటికి అదుపు ఉండదు. నేను చెప్తున్నా, 2 ఏళ్ళు ఓపిక పట్టిన నీ చిల్పి మాటలు, చిల్పి చేష్టలు, పిచ్చి మాటలు, పిచ్చి కూతలకు నేను జవాబు చెప్పలేదు. ఎందుకంటే పాపం నువ్వు కూడా ఒక రాజకీయ పార్టీలా పైరవులు చేసుకుంటా తొలి అడుగు వేసినావు. మంత్రుల దగ్గర సిఫారసు లెటర్లు తీసుకుపోయి పైరవులు చేసుకొని కమాయించినావు, మాయ మాటలు చెప్పినావు, మంత్రులకు ఒక దళారీగా ఉండవు, పోనీ అడ్డిబాగు గుడి గెలిచినావు. నువ్వు కొంచెం అవగాహన ఉంటుంది, కొంచెం రాజ్యాంగం తెలుసుకోవాలి, ఒక ప్రజాప్రతినిధిగా ఏ తీరుగా వివరించాలనో నువ్వు మారుతావు అనుకోని చెప్పి 2.5 సంవత్సరాలు ఊకున్నా. కానీ ఊకునేది లేదు బిడ్డ. ఖచ్చితంగా ఇంకా 2 ఏళ్లలో ఇప్పటికైనా చెప్తున్నా, భద్రకాళంబ సాక్షిగా ఇప్పటికైనా నీ చిల్పి మాటలు, చిల్పి చేష్టలు, చిల్పి మాటలు మాని బుద్ధిగా ఉండి నీకు ప్రజా తీర్పు ఇచ్చిండ్రు. ఇంకా 2.5 ఏండ్లున్నాయి. దయచేసి ప్రజల మధ్యలో ఉండు, ప్రజలకు కావాల్సిన సమస్యలు విను, ఒక ప్రజాప్రతినిధిగా డిగ్నిఫైడ్గా ఉండు. నేను గతంలో కూడా చెప్పిన, అన్ని వర్గాల ప్రజలు ఈ కాన్స్టిట్యున్సీలు ఉంటారు. అందరు నచ్చే విధంగా, అందరు మెచ్చే విధంగా నీ వ్యవహార శైలి ఉండాలి. ఈరోజు మీ మాయ మాటలు చెప్పి నన్ను నమ్మకపోవచ్చు, కానీ నిజం నిల్క మీద తెలుస్తుంది. ఇప్పుడిప్పుడే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికి కూడా నీ అసత్య ఆరోపణలన్నీ కూడా బయటపడుతున్నాయి, నీ నిజ స్వరూపం బయటపడుతుంది. ఖచ్చితంగా నీకు బుద్ధి చెప్పే రోజు వస్తుంది. ఇప్పటికైనా నేను షరతుగా చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అభివృద్ధి పైన, నీ పనితనం పైన, నీ మాటల పైన, నీ అసత్య ఆరోపణల పైన దమ్ము ఉంటే రాజీనామా చేసి రా. ఒకవేళ నేను కనుక ఓడిపోతే నేను శాశ్వతంగా భద్రకాళంబ సాక్షి చెప్తాను, రాజకీయాలలో ఉండదు, ప్రజా జీవితంలో ఉండను. కానీ పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి, పిచ్చి పిచ్చి అసత్య ఆరోపణలు చేస్తే ప్రజలు నమ్మొచ్చు. ఒక్కసారి నమ్ముతారు బిడ్డ, ఇక నమ్మరు. సహనం కోల్పోతున్నారు నీ ఎక్కిలి మాటలకు, పిచ్చి చేష్టలకు. నీ నీతి నిజాయితీ నిబద్ధతోని నీ పనితనం ఉండు, నిరూపించుకో. ఇజ్జయ్ ఈ మునగాడట నిలబడితే 50,000 మెజార్టీ అట, 5,000 వస్తే చెవు గోయించుకుంటా. నువ్వు రిజైన్ చేసిరా. ఇప్పటికైనా కూడా రాజ్యాంగాన్ని గౌరవించు నేర్చుకో. దళితుల పట్ల ప్రేమగా ఉండు, పేదల పట్ల వాళ్ళ సమస్యలు విను, పేద ఇండ్లు కూలగొట్టకు. ఇంకా చాలా మందికి నేను ఇయ్యంగా మిగిలినాయి, వాళ్ళకి ఇల్లు కట్టించి ఏర్పాటు చేయి. నేను కట్టించిన దాంట్లో గృహప్రవేశం చేసుడు కాదు, ఇంకా ఎంతో గొప్ప గొప్ప మాటలు అంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. ఇంకా కొన్ని రోజులు అయితే ఇక ఎన్నికల ముందు ఇంకా 2 ఏళ్ళైనాక వస్తాడు కావచ్చు. భద్రకాళి ఆలయం నేనే చేసిన, 1000 స్తంభాల గుడి ఆలయాన్ని నేనే నిర్మాణం చేసిన అంటాడు కావచ్చు. ఈ మునగాడట 8 ఏళ్లకే కాలేజీ కళాక్షేత్రం కట్టించిండట. ఇక వాన వరదలు వస్తుంటే నైమ్నార్ మోరి కట్టించిండట. ఏదో పోనీ పిల్లాడి మా కొత్తగా అయిండు, అర్థమైతే పోనీ వాక్కోనే ఊకున్నా. ప్రజలకు తెలియదా? ఇటువంటి పాపం పెద్దలను అడిగినా కూడా చెప్తారు, నా కథ నీ కథ, నా కథ నీ కథ ఎందుకు బాబు? ప్రజలను చూసుకో. నీకు ఓటేసింది ఇతర పార్టీలు విమర్శించుడు కాదు, ప్రజలకు అందుబాటులో ఉండు. ఇప్పటికైనా చెప్తున్నా, నగరంలో ఉన్నటువంటి ఏ ఒక్క పేదల జోలికి వచ్చినా, ఏ గుడిసెల వాసుల జోలికి వచ్చినా కూడా, ఏ ఒక్క చిరు వ్యాపారిని కూడా తొలగించినా కూడా ఖబర్దార్ బిడ్డ అని కూడా ఈ సందర్భంగా తెలుస్తున్నా. వాళ్ళకే కాదు, అధికారులకు కూడా చెప్తున్నాం, ఎందుకు మీకు ఇంత ఉబులాట? ఇంకా 2 ఏళ్ళైతే కథం, మీకు సర్వీస్ ఉండదు. 20 ఏళ్ళకు కొందరికి ఉండొచ్చు, 30 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు. దయచేసి
అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కూడా పేదల సమస్యలు ఒక ప్రజాప్రతినిధికి ప్రజల సమస్య కోసం వస్తే ఏ తిరుగుండాలి, చెవులతోని వినాలే, మనసు పెట్టి చూడాలి. కండ్లతోని చూస్తే ఏ సమస్య కూడా పేదలది సమస్య కాదు, అర్థం కాదు. వీళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు కూడా చెవులతోని విన్నా, కళ్ళతోని చూడలే వీళ్ళ సమస్య, మనసు పెట్టి చూసినా. కాబట్టి వీళ్ళు నాకు వ్యతిరేకంగా ఓటేసినా కూడా వాళ్ళని దూరం కొట్టలేదు. మా పార్టీ కార్యాలయం జనతా గ్యారేజ్ లాగా పనిచేస్తున్నది. మాకు పదవి ఉన్నా లేకున్నా ప్రజల మధ్యలో ఉంటా అని ఆ రోజు చెప్పినా, ఈ రోజు చెప్తాను, రేపు కూడా చెప్తా. నేను ప్రజాక్షేత్రంలో ఉందామని నిర్ణయించుకున్నా. అందుకే ఖచ్చితంగా అధికారం ఉన్నా లేకున్నా ఇంట్లోనే ఉంటా, ఖచ్చితంగా ప్రజల మధ్యలో ఉంటా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. 20 ఏళ్లలో ఏ ఒక్క ప్రతిపక్ష నాయకుని కూడా విమర్శించలేదు. ఇప్పటికైనా కూడా నీలో మార్పు రావాలని చెప్పి కోరుకుంటూ ప్రజల మధ్యలో మరొక్కసారి అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నా. కమిషనర్ గారిని కూడా చెప్తున్నాం, మీకు ఇచ్చినటువంటి ఆల్రెడీ మీకు కాపీ కమిషనర్ గారు ఇవ్వచ్చు, అయినా కూడా మేము ఖచ్చితంగా మీ చేతికి కూడా అందిస్తాం, మాకు సమయం ఇవ్వాలి. అదేవిధంగా కమిషన్ గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క వారికి న్యాయమైనటువంటి సూచనలు సలహాలు పాటించాలని కోరుకుంటూ